ఇక సమ్మెకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉద్యోగ సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే గనక చర్చించుకుందాం, మనం ఇక్కడ సమరం చేయడానికి లేము అని అన్నారు సీఎం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నామని గుర్తు చేశారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు ఆయన. అప్పులు పుట్టినా ఏదైనా చేయవచ్చు, కానీ ఎక్కడ అప్పు పుట్టడం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబమని, కుటుంబ పరువును బజారున పడేయవద్దని రిక్వెస్ట్ చేసుకున్నారు సీఎం. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే రాజకీయ పార్టీల కుట్రల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారవద్దని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతిన్నదని, తనను కోసిన వచ్చిన ఆదాయానికి మించి ఏమీ చేయలేనని తేల్చి చెప్పారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయని, ఆ సమరం తెలంగాణ ప్రజలపైన అని రేవంత్ ప్రశ్నించారు. రైట్, సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను చూస్తే ఒక ఇమోషనల్ స్టేట్మెంట్ ను కూడా పాస్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను వాళ్ళ గురించి మాట్లాడుతూ కూడా అసలు ఎలా చూడాలంటారు? సీఎం చెప్పిన ఈ మాటల తర్వాతైనా సమ్మె విరమణకు కానివ్వండి, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ గురించి ఇంకొకసారి రీవెరిఫై చేసుకునే అవకాశం ఉందనుకోవాలా మనం? సత్యాజ్ ఈరోజు ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమరమే అంటూ కూడా నిన్న అల్టిమేటం జారీ చేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో బాలేవు, దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి మీరు ఇలాంటి సమయంలో కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి మీరే సమరమే అంటే ఎవరిపైన సమరం అంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అయితే కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూడా ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల పాలై ఉంది. ఇప్పటికే నెలకు 7,000 కోట్ల రూపాయల రుణాల రూపంలో కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి ప్రాజెక్టుల పేరుతో కూడా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ నేపథ్యానికి సంబంధించినటువంటి ఆ అప్పులకు రుణాలు కట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేని సమయంలో ఉద్యోగ సంఘాలు కావచ్చు, రేపు చేసేటువంటి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయాలకు ఎవరైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడ కూడా మీరు బలి కావద్దంటూ కూడా ముఖ్యమంత్రి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధానంగా గతంలో చూసినట్టయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి 8,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడింది. ఇక ఉచిత కరెంటు పేరుతో కూడా పెద్ద ఎత్తున కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలు కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో పెట్టింది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా గతంలో కాంట్రాక్టర్ చేసిన ప్రాజెక్టులు కావచ్చు, వివిధ సివిల్ వర్క్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా పెండింగ్లో పెట్టింది. కొన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు పెండింగ్ పెట్టిన నేపథ్యానికి సంబంధించి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు ఈ విధంగా సమ్మెకు వెళ్ళడం సమంజసం కాదు. ఎందుకంటే మీ పైన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కేవలం పాలకులమే కాదు, మనం ఖచ్చితంగా సేవకులం అంటూ కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు సమ్మెకు వెళ్ళొద్దంటూ కూడా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం, మాట్లాడుకుందాం అంటూ కూడా ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరి చూడాలి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తాయనేది. రైట్, థ్యాంక్ యూ వాసు.